బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మ్యాజిక్ మార్క్ను మహాయుతి దాటేసి దూసుకెళ్ళిపోతుంది. మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఆల్రెడీ మహాయుతి ఆ మార్క్ని క్రాస్ చేసింది. సో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది మహాయుతి. అయితే ఓట్ల శాతం బీజేపీకి 23, ఎన్సీపీకి 12.86, కాంగ్రెస్కి 9.42, శరద్ పవార్కి 11 ఈ రకంగా ఓట్ల శాతం నమోదవుతుంది. అయితే ఉద్ధవ్ శివసేనకు 10.87 ఓట్ల శాతం నమోదైంది. మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి కూటమి దూసుకెళ్తుంది. 180 సీట్లకు పైగా లీడింగ్లో బీజేపీ కూటమి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బిగ్ టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహాయుతి మ్యాజిక్ మార్క్ దాటి దూసుకెళ్ళిపోతుంది మహాయుతి కూటమి. సో దగ్గర బీజేపీ కూటమికి కలిసి వచ్చిన శివసేన, ఎన్సీపీ చీలికలు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటమికి ఇండిపెండెంట్లు దెబ్బ కొట్టినట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇతరులకు ఇప్పటి వరకు 14% పైగా ఓట్లు నమోదయ్యాయి. ఓట్ల శాతం వచ్చేసి బీజేపీకి 23, ఎన్సీపీకి 12.86, శివసేనకు 12% ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్కు 9.42, శరద్ పవార్కి 11% ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఉద్ధవ్ శివసేనకు 10.87% ఓట్లు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి పార్టీ దూసుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలో 180 సీట్లకు పైగా లీడింగ్లో బీజేపీ కూటమి కనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ 200 మార్క్కి 2 సీట్ల వెనుకంజలో లీడింగ్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి జార్ఖండ్కి వెళ్దాం. జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్కు సంబంధించి ఇండియా కూటమి లీడింగ్లో వెళ్తుంది. ఇండియా కూటమి 41 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంటే, మరోవైపు ఎన్డీఏ 36 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. సో పెద్దగా డిఫరెన్స్ లేనప్పటికీ జార్ఖండ్లో ఇండియా కూటమి లీడింగ్లో కనిపిస్తుంది. మరోవైపు మహారాష్ట్రలో మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంటే, జార్ఖండ్లో మాత్రం ఇండియా లీడింగ్లో కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీకి ఇండిపెండెంట్లు గట్టి దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటి 180 సీట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ కూటమి కనిపిస్తుంది. జార్ఖండ్లో ఇండియా కూటమి 41 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంటే, ఇండియా కూటమి 36 స్థానాల్లో లీడింగ్లో ఉంది.